ఏప్రిల్లో జరగబోతున్నటువంటి 5 రాష్ట్రాల్లో కేరళ కీలకమైనటువంటి రాష్ట్రం. అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం కీలకమే. కానీ కేరళలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అంటే బీజేపీకి గెలిచే పరిస్థితి లేదు. అలాగని లైట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఓట్ల శాతం బీజేపీ పెంచుకుంది. ఎలా పెంచుకుందంటే అక్కడ స్వతహాగా ఉన్నటువంటి ఓట్లని తన వైపుకి తిప్పుకొని దాదాపు 12% తన వైపుకి తిప్పుకుంది. మామూలుగా అంటే జనరల్గా హిందువుల నుంచి కూడా ఇప్పుడు 15% ఓట్లు ఉన్నాయి. అంటే సానుభూతి ఓట్లు కావచ్చు, లేదా హిందుత్వ ఓట్లు కావచ్చు. మొత్తానికి ఇప్పుడు 25 నుంచి 30% ఓటు బ్యాంకు కేరళలో ఉంది. కానీ అది గెలవడానికి పనికిరాదు. కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పనికొస్తుంది. కానీ అక్కడ రెండు పార్టీలు కూడా బీజేపీ సిద్ధాంతానికి ఆమడ దూరం ఉన్నటువంటి పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది కేరళలో. ఎందుకంటే పినరయి విజయన్ పార్టీ ఎల్డీఎఫ్ మీద కొంత వ్యతిరేకత ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండడం వల్ల ఆ వ్యతిరేకత వస్తుంది సహజంగా ఎక్కడైనా సరే. ఆ వ్యతిరేకత ఉండడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి మంచిగా ప్లస్ అవుతుంది. రెండోది, కాంగ్రెస్ కూడా బలపడింది. యూడిఎఫ్ కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో అది బలంగా ఉంది. ఇప్పుడు బీజేపీ ఈ పార్టీలతో కలవకుండా సపరేట్ గా పోటీ చేస్తే పినరయి విజయన్కి పడాల్సినటువంటి ఓట్లు ఇటు పడతాయి బీజేపీకి. అంటే సిద్ధాంత పరంగా వ్యతిరేకించడం, లేదనుకుంటే సానుభూతి ఓట్లు. ఎందుకంటే పినరయి విజయన్కి హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందులో కొంతమంది సానుభూతి పరులు ఒక 20 నుంచి 15%, అంటే 15 నుంచి 20% వచ్చే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. దానివల్ల పినరయి విజయన్ పార్టీ చీలిపోతుంది. అంటే ఓట్లు చీలిపోయి ఓడిపోతుంది. అక్కడ కాంగ్రెస్ బలపడుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ని అధికారంలోకి రానివ్వకుండా ఉండడం కోసమే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ బీజేపీ పోటీ చేసినా గెలవలేదు కాబట్టి తన యొక్క ఓటు శాతం వృధా కాకుండా చేయడం కోసం, కాంగ్రెస్ ని ఓడించడం కోసం ఇప్పుడు పినరయి విజయన్తో కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే పినరయి విజయన్కి కూడా తెలుసు కాంగ్రెస్ ఇక్కడ చాలా బలమైనటువంటి పార్టీగా ఉంది, బీజేపీకి ఓటు శాతం పెరిగింది, తనకు వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను గెలవాలంటే ఇప్పుడు బీజేపీ కీలకం. కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో 3 ప్రాంతాల్లో ఉంది: హిమాచల్, తెలంగాణ, కర్ణాటక. మళ్ళీ కేరళ వస్తే అది బలపడుతుంది. అంటే సౌత్ లో 3 పార్టీలు ఉంటాయి కాంగ్రెస్ కి. అందుకోసం ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, ఇక్కడ సౌత్ లో కాంగ్రెస్ బలాన్ని తగ్గించడం కోసం తన యొక్క ఓటు శాతాన్ని ఇప్పుడు పినరయి విజయన్తో కలిపి ఆయన అధికారంలోకి తీసుకురావాలని చూస్తుంది. తద్వారా కాంగ్రెస్ ఓటమి పాలవుద్ది. అలాగే తన పొత్తు ఇవ్వడం వల్ల పినరయి విజయన్ పార్టీ ఎల్డీఎఫ్ గెలిస్తే రేపు అధికారంలో కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా పనులు చేసుకోవచ్చని ఇక్కడ కేరళలో కూడా బీజేపీకి క్యాబినెట్ లో స్థానం వస్తుంది. సో ఈ విధమైనటువంటి ప్లాన్ జరుగుతోంది. అంటే కాంగ్రెస్ ని గెలిపించకుండా ఏదైనా సరే చెయ్యాలనే ఉద్దేశంతో ఇలా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఎల్డీఎఫ్ ఏ నిర్ణయం తీసుకుందన్నది, అలాగే పినరయి విజయన్ ఏ నిర్ణయం తీసుకున్న విషయం అయితే ఇంకా తెలియదు.